నాయన నీ నామం నాయన కుదురు స్తోత్రాలు తండ్రి ఎక్కడ చేరిన ఆయన మరి నాయన నేను ప్రార్థించిన బట్టి మాకు నాయన మీకు లెక్కలేని కుదురు స్తోత్రాలు తండ్రి మీ జన్మదినాన్ని నాయన నేను జరుపుకొచ్చున్నగా తండ్రి మీ దయాకరితాన్ని నాకు దయచేయమని అడుగుతున్నాను దేవా బాబులను దయచేయమని అడుగుతున్నాను భద్రతను దయచేయండి ఆయా వాక్యానికి నాయన మా ముందు నడిపించమని సహాయం దయచేయమని ఈ కొద్ది ప్రార్థన సన్నిధిలో రాసుకోమని యేసయ్య పుణ్యనామాలు అడుగుతున్నాం తండ్రి ఆమేన్. మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనం చదువుకున్నాము. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానం చేయబడిన తర్వాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండింది. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనల్లక రహస్యముగా ఆమెను విడనాల ఉద్దేశించను. అంతేనా? ప్రదానము చేయబడిన తర్వాత వారు ఏకము కాకమునుపు, అంటే ప్రధానం అంటే యూదుల ఆచార ప్రకారము వివాహము అయినట్లే. ఎందుకంటే ప్రధానం అంటే మనం ఎక్కువ ఏమంటామంటే ఎంగేజ్మెంట్ అంటాం మన దాంట్లో. వాళ్ళు ఏంటంటే యూదులు కదా వాళ్ళు, యూదుల ఆచార ప్రకారము ప్రధానం అంటే వాళ్ళు తనము పెళ్ళి అయిపోయినట్లే. అప్పుడు వారు భార్యాభర్తలు దూత దర్శనం కలిగింది మరియకి ఏమని, అప్పటికే వాళ్ళు భార్యాభర్తలు ప్రధానం అంటే వాళ్ళు ఎంగేజ్మెంట్ లాగా వాళ్ళు భార్యాభర్తలు అయినట్లే. అప్పుడు లోకాసు వార్త 1వ అధ్యాయం 26 నుండి కొన్ని వచనాలు చదువుకున్నాము. 6వ నెలలో గాబ్రియేలు దేవదూత గలిలయలోని నజరేతు ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడిను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూసి, దయాపాత్రాలా నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఇది శుభవచనం ఏమిటోనని ఆలోచించుకొనుచుండగా దూత, మరియా భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసును పేరు పెట్టుదు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుని అనబడును. ప్రభువు దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకి ఇచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పెను. అందుకు మరియా, నేను పురుషుని ఎరుగని దానను, ఇది ఎలాగో జరుగునని దూతకు అనగా, దూత పరిశుద్ధాత్మని మీదకు వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను. కనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుని అనబడును. మరియా నీ బంధువురాలని ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించినది. గొడ్రాలని పడిన ఆమె ఇది 6వ మాసము. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పాడు. అందుకు మరియా, ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక నేను. అంతటా దూత ఆ యొద్ద నుండి వెళ్ళెను. అప్పుడు యేసు ప్రభు ఆమెను మరియా దూత దగ్గరికి వచ్చి, నువ్వు దయాపాత్రాలా నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆ మాటకు ఆమె బహుగా ఆశ్చర్యపడింది. ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచున్నది. భయపడింది అన్నమాట మరియా. ఆమెని ఏందా నాకు ఇది అని ఆమె భయపడింది. అదే మనమైతే ఎవరైనా పిలిచేదనుకో లెక్క చేయం. కానీ మరియా ఆమెని భయపడింది అన్నమాట. ఆమె ఎవరో అని ఆమె భయపడి లేచిందన్నమాట. మనమైతే అసలు ఎవరు కూడా లెక్క చేయం. అలా కాదు, మనము భయపడాలా. ఎవరైనా పిలిచారేమో ఏంటో అని ఆమె భయపడిపోయిందన్నమాట మరియా. అప్పుడు సర్వోన్నతుని కుమారుడు అనబడు ప్రభువైన దేవుడు ఆయన తండ్రి
తండ్రి అయిన దావీదు సింహాసనము ఆయనకి ఇచ్చును. యాకోబు వంశస్థులు ఆయన యుగయుగములు ఏలును. అందుకు మరియా, నేను పురుషుని ఎరుగని దానను, ఇది ఎలాగ నాకు జరిగినని ఆ దూత పరిశుద్ధాత్మ మేరకు వచ్చింది. అప్పుడు ఆమె ఏమంటుంది దూత, మరి పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకొనును, పుట్టబో శిశువు పరిశుద్ధుడై నీతిమంతుడు అన్నారు. అప్పుడు మనము ఈ లోకంలో ఎవరు కూడా నీతిమంతులం కాము. పరిశుద్ధాత్మ వలన దేవుడు ఒక్కడే. అందరం కూడా పాపం చేసి గతించిపోయిన వాళ్ళని మనం. అప్పుడు ఆమె గొడ్రాలను పడిన ఆమె 6వ మాసం దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్థకము కానేరదని. అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాకని అంతటా దూత ఆమె వద్ద నుండి వెళ్ళిందనమాట. ఆ బంధువురాలు ఎలిజబెత్ కూడా, మరియతో పాటు ఎలిజబెత్ ఇద్దరు బంధువులు అనమాట. నీ బంధువురాలైన ఎలిజబెత్ కూడా ఆమెకు కూడా ఇది 6వ మాసం అని చెప్పింది అనమాట దూత. క్రీస్తు జన్మించే లోకానందరికీ, క్రీస్తు ఉదయించే ఉదయానందరికీ, క్రీస్తు జన్మించే లోకానందరికీ, క్రీస్తు ఉదయించే ఉదయానందరికీ. క్రిస్మస్ తాత అడిగిన ప్రశ్న ఇది, క్రిస్మస్ తాత అడిగిన ప్రశ్న ఇది, ఏది